హాయ్ యూట్యూబ్. ఈరోజు లంచ్ బాక్స్ వచ్చి ఆలు కూర. నేను వాయిస్ ఇస్తుంటే పక్కన నా కొడుకు వాయిస్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అక్క ఎందుకక్క ఈ కడాయి ఇలా ఉంది అని సగమంది అంటున్నారు. నేను వీడియో చెప్తాను. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎర్రగడ్డ, టమాటా, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాణీలో మా అత్తమ్మ ఇచ్చిందండి. బంగారు నగలు, డబ్బులు కాదండి, ఇలాంటి వస్తువులు ఇస్తే అది గుర్తింపుగా ఉంటుంది. దీంట్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ ఆలు వేసుకొని వాటర్ పోసుకొని దీంట్లో కారం వేసుకొని కాస్త ఉడికించాలి. ఇలాంటి బాణీల్ని మీరు పడేయకండి, దీంట్లోనే ఉండేది రుచి. మనం చేతిలో ఉండే దాంట్లో రుచి రాదండి. ఇలాంటి బాణీట్లో వండి చూడండి, ఎంత బాగుంటుంది. మీరు అక్క కడాయిని మార్చండి అక్క, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు కదా, కడాయి మేమంతా కొత్త కడాయి యూజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. నాకు అదంతా అవసరం లేదండి. నాకు ఏ కూర ఏది రుచిగా ఉందో దాంట్లోనే నేను వండగలుగుతాను. ఎందుకంటే ఈ కడాయిలో వండితే కూర రుచిగానే ఉంటుంది. ఎక్కువ నూనె పట్టదు. ఎందుకంటే ఇది పాతకాల కడాయిలు. మా అత్తమ్మకి ఇచ్చిన కడాయి, మా అత్తమ్మ నాకు ఇచ్చింది ఇది. కాబట్టి ఇలాంటి వస్తువులని పడేయనండి. మా అత్తమ్మ దీంట్లోనే ఉండమంటుంది. రాచట్టి అలాంటివంతా మా దగ్గర అట్నే ఉండదండి. రాచట్టిలో చేపల పులుసు చేస్తాను. ఇలాంటి బాణీల్లో మీరు డీప్ ఫ్రై చేసి చూడండి, వడలు అదన్నీ. నూనె అస్సలు లాగదండి. పర్ఫెక్ట్. మనం ఎంత నూనె పోసినామో అంత నూనె మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు కొత్త కడాయిని వాడకుండా పాత కడాయిని పెట్టుకొని భద్రంగా దాంట్లోనే యూజ్ చేయండి. ఇప్పుడు ఆలు ఫ్రై బాగా దగ్గరికి వచ్చేసింది. దీంట్లో గరం మసాలా, పెప్పర్ మసాలా వేసి ఫ్రై చేసుకోండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలకి చాలా బాగుంటుంది. అన్నం ఇచ్చేసి దీన్ని ఫ్రై ఇచ్చాను. మనం నంచుకొని అప్పలాలు వేయించి ఇచ్చేస్తాను. ఈ మిగిలిన కూరలో నాకు ఉప్పు తగ్గింది కాబట్టి నేను ఉప్పు ఒకరా వేసుకున్నాను. దీన్ని బాణట్లో రైస్ వేసుకొని కలుపుకొని లాస్ట్లో తిని చూడండి, ఎంత బాగుంటుంది. కాబట్టి కడాయిని ఎప్పుడు మిస్ చేయకండి. మీ అత్తమ్మ ఇస్తే దాన్ని పెట్టుకొని దాంట్లోనే మీరు కూర వండి చూడండి. నాకే మీరు చెప్తారు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ఈ కామెంట్, ఇలాంటి బాణీలు మీ ఇంట్లో ఉంటే నాకు కామెంట్ చేయండి. నా వాయిస్ మీకు మిస్ అయినట్టుగా ఉంది, ఎందుకక్క ఇలా తిక్కి మాట్లాడుతున్నారు అంటారు. నేను తెలుగు అండి. తమిళ్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. ఈ రెండు కలిసి వచ్చేకాలకి నా వాయిస్ అమెరికా లాగా అయిపోతుందన్నమాట. కాబట్టి నా వాయిస్కి మీరు కొంచెం ఓపిక పట్టి వినండి. బాయ్ అండి.